వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్. బంతి తోటలోకి వచ్చానండి పువ్వులు తీసుకెళ్దామని. హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటే దారిలో బంతి తోట ఉంది అమ్మని బ్రోల్ దగ్గర. ఆయన్ని అడిగి తోటలోకి వచ్చాను పువ్వులు కొనుక్కొని వెళ్దామని. తోట కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేద్దామని. హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే దారిలో మిట్ట మధ్యాహ్నం 1:30 అండి టైము. కారులో వస్తూ ఉంటే ఆ తోట కనిపించింది, చాలా బాగుంది. ఆ బంతి తోట చూసిన వాళ్ళు ఎవరు అక్కడ ఆగకుండా మాత్రం వెళ్ళరండి, అంత బాగుంది. ఎర్రబంతి పూలు 15 ఎకరాలలో చూడముచ్చటగా ఉన్నాయి. ఆ పక్కనే కనిపించేది కందులు పండుతాయి కదండి, కందిపప్పు. ఆ తోట అండి, కంది చేను అంటారు, ఆనుకునే ఉంది. అసలు పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్క చెట్టుకే 200 అలా పూసున్నాయి. ఇంత ఎండలో కూడా పువ్వులు కట్ చేసి గోతాలకు వేస్తూ ఉన్నారు. కారుల్లో వెళ్ళే వాళ్ళు హైవే మీద అలా వచ్చి కిలో 100 రూపాయల లెక్కన కొనుక్కెళ్తున్నారండి. కార్తీక మాసం కదా, అందరికీ పువ్వులు అవసరం ఉంటాయి కదా, అందుకే. 15 ఏకర్స్ అంటండి, ఎంత బాగుందో అసలు. పక్కన ఎల్లో బంతి కూడా ఉంది, అవి కూడా చాలా బాగున్నాయి. పువ్వులు కూడా చాలా తాజాగా బాగా పెద్ద పెద్ద పువ్వులండి. అవి కొంత పొలంలో, ఇవి కొంత పొలంలో వేశారంట. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఒక 20 మినిట్స్ ఆగి తోటలో మొత్తం తిరిగి చూశాను, అసలు రాబుద్దే కాలేదండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆ పూల మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆ మొక్కలన్నీ చూసి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే 15 ఏకర్స్లో ఒక 3 ఏకర్స్ వరకు అలా తిరిగి చూసి వచ్చాను. ఎవరైనా ఆ తోటలోకి వెళితే ఆ పువ్వులను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అస్సలు రావాలని అనిపించలేదండి. కానీ చాలా తాజాగా ఉన్నాయి కాబట్టి అప్పుడే తుంపి తీసుకొచ్చుకున్న పువ్వులు మనం గుమ్మానికి కానీ అలా డెకరేషన్లకి వాడుకుంటే ఒక 1 వీక్ అయినా చెక్కు చెదిరేలా లేవండి. ఎందుకంటే మనం బయట కొనుక్కునే పువ్వులు ప్యాకింగ్లో నలిగిపోయి అలా ఉంటాయి కదండి. ఇవి తోటలో నుంచే ఫ్రెష్గా కోసి మనం కారులో పెట్టుకు తెచ్చుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా మన గుమ్మానికి కానీ ఎక్కడ అలంకరణ చేసుకున్నా కూడా అలానే ఉంటాయి, వడిలిపోకుండా. నాకు ఎంతో ఇష్టమైతేనే దిగానండి పువ్వులంటే, మొక్కలన్నా. బాగా లోపలికి నడిచి వెళ్ళటానికి కూడా వీలుగా ఉండేలాగా లైన్స్ అలా వేశారు, చాలా బాగుందండి. తోట కూడా మరుగుగా అలా పాములు ఏమన్నా ఉంటాయని అలా ఏం అనిపించలేదు, చాలా ఫ్రీగా ఉంది. అందుకే నేను అంత దూరం తిరిగి వచ్చాను. బంతిపూల తోట నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.